హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు డివైన్ తెలుగు ఛానల్. ఈరోజు తిరుమలలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి తెలుసుకుందాం. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందుకు అప్పు చేశాడు? ఎందుకు ముందుగా వరాహస్వామిని దర్శించాలి? తిరుమలలో ఉన్న అసలు రహస్యాలేంటి? దేశ విదేశాల నుంచి కోట్లాది భక్తులు ఎందుకు అక్కడికి వస్తారు? ఈరోజు ఈ వీడియోలో ఈ అన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. భూమికి ఎలా వచ్చాడు వెంకటేశ్వర స్వామి? ఒకసారి ఋషులు యజ్ఞం చేసి లోకంలో ఎవరు గొప్ప దేవుడు అని తెలుసుకోవాలి అనుకున్నారు. దానికి భృగు మహర్షి పంపారు. ఆయన బ్రహ్మ శివుడిని పరీక్షించి చివరకు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన ఛాతిపై తన్నాడు. అయినా విష్ణువు కోపం చూపకుండా క్షమించాడు. కానీ ఇది చూసిన లక్ష్మీదేవి కోపంతో వైకుంఠం వదిలి కిందికి వచ్చేసింది. శ్రీనివాసుడిగా అవతారం. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ విష్ణువు భూమికి వచ్చి శ్రీనివాసుడుగా తిరుమలలో నివసించారు. ఒక ఆవు ప్రతిరోజు వచ్చి పాలు ఇస్తుండేది. ఒకరోజు కాపరి పొరపాటున స్వామివారిని గాయపరిచాడు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉండిపోయాడు అని నినాదం. పద్మావతి దేవి కథ. తర్వాత స్వామివారు పద్మావతి దేవిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె రాజకుమార్తె. వారి పెళ్ళి ఘనంగా జరగాలి కాబట్టే అప్పు చేశాడు. ఎందుకు అప్పు చేశాడు? పెళ్ళి కోసం. కుబేరుడి దగ్గర నుంచి స్వామివారు పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. ఆ అప్పు ఇంకా తీర్చలేదు అని నమ్మకం. అందుకే మనం హుండీలో వేసే డబ్బు ఆ అప్పు తీర్చడానికి అని విశ్వాసం. తిరుమలలో ఎందుకు కొలువయ్యాడు? పెళ్లి తర్వాత స్వామివారు తిరుమలలో స్థిరపడ్డాడు. అక్కడే భక్తులకు దర్శనమిస్తున్నారు. తిరుమల వెళ్ళినప్పుడు ఒక ముఖ్యమైన ఆచారం ఉంది. ముందుగా వరాహస్వామి దర్శనం, తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అని. ఇది ఎందుకు అంటే కథ చాలా అర్థవంతంగా ఉంటుంది. వరాహస్వామి కథ. పురాణాల ప్రకారం భూమి ఒకప్పుడు రాక్షసుడైన హిరణ్యాక్షుడు సముద్రంలో దాచేశాడు. అప్పుడు విష్ణువు వరాహస్వామి అవతారంలో భూమిని రక్షించాడు. అదే వరాహస్వామి. ఆ తర్వాత ఆయన ఆ ప్రాంతమైన తిరుమలలో స్థిరపడ్డాడు. అంటే తిరుమల మొదట వరాహస్వామిది అని శ్రీనివాసుడి అనుమతుడు తీసుకున్నాడు. తరువాత శ్రీనివాసుడు భూమికి వచ్చినప్పుడు ఈ తిరుమలలో నివసించాలనుకున్నాడు. కానీ ఆ స్థలం అప్పటికే వరాహస్వామి వారిది. అప్పుడు శ్రీనివాసుడు వినయంగా వరాహస్వామిని అడిగాడు, ఇక్కడ నేను కూడా ఉండొచ్చునా అని. వరాహస్వామి పెట్టిన షరతప్పుడు వరాహస్వామి ఒక ముఖ్యమైన నియమం పెట్టాడు. ముందుగా నా దర్శనం చేసుకున్న తరువాతే నిన్ను దర్శించాలి అని చెప్పాడు. అంటే ముందుగా భూమిని కాపాడిన దేవుడికి గౌరవంగా, తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అన్నమాట. ఇప్పుడు కూడా అదే ఆచారం. అందుకే ఇప్పటి వరకు భక్తులు ముందుగా ఆదివరాహస్వామి ఆలయానికి వెళ్తారు. తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకుంటారు. ఇది సాంప్రదాయం మాత్రమే కాదు, భక్తి వినయం యొక్క గుర్తు. చిన్న అర్థం. వరాహస్వామి వారిది ఈ స్థలం యజమాని. వెంకటేశ్వర స్వామి అనుమతి తీసుకొని ఉన్న దేవుడు కాబట్టి ముందుగా వరాహస్వామి వారి దర్శనం తప్పనిసరి. ముందు వరాహస్వామి దర్శనం, తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం. ఇది కేవలం ఆచారం కాదు, దేవతల మధ్య గౌరవం, వినయం మనకు నేర్పే పాఠం. స్వామివారి తేజస్సు. స్వామివారి రూపం ఎందుకు అంత ప్రకాశంగా ఉంటుంది? దైవశక్తి, ఆలయ వాతావరణం, ఆభరణాల ప్రతిఫలం, కోట్లాది భక్తుల విశ్వాసం, ఇవన్నీ కలిపే ఆ తేజస్సు. దేశ విదేశాల నుండి భక్తులు కేవలం మన దేశం నుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరికలు నెరవేరుతాయని
నమ్మకం వల్ల. తిరుమల ప్రపంచంలోనే అత్యంత సందర్శించే దేవాలయాల్లో ఒకటి. మెట్లు ఎక్కే భక్తులు. చాలామంది భక్తులు నడుచుకుంటూ మెట్లు ఎక్కి తిరుమలకి చేరుతారు. ఈ మార్గాన్ని అలిపిరి మెట్ల మార్గం అంటారు. ప్రతి మెట్టు ఎక్కితే ఒక కోరిక నెరవేరుతుంది. కష్టపడి ఎక్కితే పాపాలు పోతాయి. స్వామివారి దర్శనం మరింత ఫలప్రదం అవుతుంది. ఈ మార్గంలో ఒక ముఖ్యమైన స్థలం ఉంది. అదే మోకాళ్ళ పర్వతం. మెట్లు ఎక్కుతూ గోవిందా గోవిందా అని పిలుస్తూ తిరుమలకు చేరిన భక్తుడికి వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఈ మెట్లు ఎక్కడం అంటే కేవలం ప్రయాణం కాదు, జీవితంలో ఉన్న కష్టాలను దాటుకుంటూ చివరికి స్వామివారి దర్శనం పొందడం అనేది అర్థం. ప్రసాదం, నిత్య అన్నదానం. ఇంత కష్టపడి దర్శనం చేసిన తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఇచ్చే లడ్డు ప్రసాదం ఎంతో ప్రత్యేకం. ఇది కేవలం స్వీట్ కాదు, స్వామివారి ఆశీర్వాదం. అలాగే నిత్య అన్నదానం ద్వారా ప్రతిరోజు వేలాది మంది ఉచితంగా భోంచేస్తారు. ఈ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తుంది. స్వామివారి దర్శనం తర్వాత తీసుకునే ప్రసాదం ఆత్మకు ఆనందం ఇస్తే, నిత్య అన్నదానం ద్వారా ఇచ్చే భోజనం మనసుకు తృప్తినిస్తుంది. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చాలామందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు, భక్తుల విశ్వాసాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. స్వామివారి జుట్టు రహస్యం. స్వామివారి తలపై ఉన్న జుట్టు సహజంగా ఉంటుంది, విగ్గు కాదు అని నమ్మకం. ఎప్పుడూ ముడి పడదు, తేలికగా ఉంటుంది. భక్తులు చెబుతారు ఇది దైవ సూచిక. ఎప్పుడూ ఆరని దీపం. తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఒక దీపం ఉంటుంది. ఎప్పటి నుంచో వెలుగుతూనే ఉంది. అది ఎప్పుడు వెలిగించారో ఎవ్వరికీ తెలియదు. ఇది స్వామివారి శాశ్వత శక్తికి గుర్తు అంటారు. సముద్ర శబ్దం వినిపిస్తుంది. స్వామివారి గర్భగుడిలో దగ్గరగా వినిపిస్తుందని అంటారు. సముద్రంలా ఒక నాదం, శంఖధ్వని లాంటి శబ్దం. ఇది విష్ణువు క్షీరసాగరంలో సంబంధం ఉందని భక్తుల యొక్క నమ్మకం. విగ్రహం వెనుక తడి. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడు తడిగా ఉంటుందంటారు. ఎంత తుడిచినా మళ్ళీ తడి వస్తుంది అంటారు. ఇది ఒక అద్భుతంగా భావిస్తారు. విగ్రహం ఉష్ణోగ్రత. స్వామివారి విగ్రహం బయట చల్లగా ఉన్నా కూడా కొద్దిగా వెచ్చగా ఉంటుంది లోపల. కళ్ళ ప్రత్యేకత. స్వామివారి కళ్ళు చాలా ప్రత్యేకం. కళ్ళల్లో సగం మాత్రమే కనిపించేలా నమ్రతగా ఉంటుంది. నేరుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే భక్తులు ఇలా అంటారు, స్వామి నన్నే చూస్తున్నాడు అని. అప్పు ఇంకా కొనసాగుతూనే ఉంది. కుబేరుడి దగ్గర నుంచి తీసుకున్న అప్పు ఇప్పటికీ తీర్చలేదు అని నమ్మకం. అందుకే భక్తులు హుండీలో డబ్బులు వేస్తారు అని. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రూపం చూస్తే ఎందుకు అంత తేజస్సు, ఆకర్షణంగా కనిపిస్తుంది? చాలామందికి సందేహం ఉంటుంది. దీని వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సాంప్రదాయ కారణాలు ఉన్నాయి. దైవ తేజస్సు. స్వామివారు మహావిష్ణువు అవతారం. పురాణాల ప్రకారం ఆయన శరీరం నుంచే తేజస్సు వెలువడుతుంది. భక్తితో చూసిన వారికి అది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే దర్శనం చేసేటప్పుడు కళ్ళలో తేలిక, మనసులో ప్రశాంతత అనిపిస్తాయి. ఆలయ వాతావరణం ప్రభావం. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఎప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయి. వేద మంత్రాలు, నాదం జరుగుతూ ఉంటాయి. గంటల శబ్దం, ధూపం వాసన ఇవన్నీ కలిపి ఒక పవిత్ర అవుతుంది. అందుకే స్వామివారి రూపం ఇంకా ప్రకాశంగా ఉంటుంది. ఎందుకు అత్యంత శక్తివంతమైన స్వామి వారిని కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు? ఎందుకంటే మన కోరికలను త్వరగా నెరవేరుతాయి, కష్టాల నుండి బయటపడే శక్తినిస్తాడు. నిజమైన భక్తితో కోరితే తప్పకుండా ఫలితం వస్తుంది. లక్షలాది మంది అనుభవాలతో నమ్మకం పెరిగింది. అందుకే ఆయనకు
ప్రపంచంలోనే అత్యధిక భక్తులు ఉన్నారు. అప్పు తీసుకున్న దేవుడు మన కష్టాలని తీర్చే దైవంగా మారాడు. మెట్లు ఎక్కుతూ గోవిందా గోవిందా అని పిలుస్తూ తిరుమలకు చేరిన భక్తుడికి వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది. ప్రసాదం ద్వారా ఆశీర్వాదం, అన్నదానం ద్వారా తృప్తినిస్తుంది. దేశ విదేశాల నుంచి కోట్లాది భక్తులు వచ్చే ఈ క్షేత్రం మనసుకు శాంతి ఇచ్చే ఆ దైవం అదే శ్రీ వెంకటేశ్వర స్వామి. గోవిందా గోవిందా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ కోరిక కూడా నెరవేరాలంటే గోవిందా అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. గోవిందా గోవిందా. ఈ వీడియోలో చెప్పిన విషయాలు పురాణాలు, విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి. ఎవరిని బాధపెట్టే ఉద్దేశం లేదు. భక్తి, విశ్వాసం మనసుకు సంబంధించినవి. ప్రతి ఒక్కరి నమ్మకం వారి వ్యక్తిగతమైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.